హాయ్, వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్. నేను మీ శ్రీ రవి సార్ను. ఒకసారి బోర్డు మీద డిస్ప్లే అవుతున్న మన ఇన్స్టిట్యూట్ గురించి ఒకసారి మనం చూసుకుంటే చూడండి. ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎస్ఎస్సి, జీడి, కానిస్టేబుల్స్, ఆల్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ మనకి 3వ తారీఖు 8వ నెల 2026లో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా తెలుగు మీడియం బ్యాచ్ కూడా అదే రోజు ప్రారంభమవుతుంది. దాంతోపాటు డిఎస్సి ఎస్జిటి 23 8వ తారీఖున 2026 నుంచి క్లాసులు ప్రారంభమవుతున్నాయి. ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతారని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఈరోజు మనము ఒక జాతీయ నాయకుడు, ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఒకసారి 2 విషయాలు మనము నేర్చుకుందాం. అతని పేరే దాదాభాయ్ నౌరోజీ. దాదాభాయ్ నౌరోజీ. ఇతని గురించి 2 విషయాలు మనము నేర్చుకుందాం. దాదాభాయ్ నౌరోజీ అనే అతను మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవాడు. అతని యొక్క బిరుదు ఏమిటంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దానినే తెలుగులో భారతదేశ కురువృద్ధుడు అని మనం పిలుస్తాం. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆర్ భారతదేశ కురువృద్ధుడు అని దాదాభాయ్ నౌరోజీని మనము పిలుస్తాం. దాంతోపాటు దాదాభాయ్ నౌరోజీ బ్రిటిషు పార్లమెంటుకు ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడే దాదాభాయ్ నౌరోజీ. ఆ బ్రిటిష్ పార్లమెంటుకు ఎప్పుడు ఎన్నికయ్యారు? 1892వ సంవత్సరంలో ఈ బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు దాదాభాయ్ నౌరోజీ ఎంపీగా. మరి ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు దాదాభాయ్ నౌరోజీ అంటే పిల్స్బరీ అనే నియోజకవర్గం. పిల్స్బరీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఏ పార్టీ తరఫున ఎన్నికయ్యారు దాదాభాయ్ నౌరోజీ అంటే లిబరల్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు దాదాభాయ్ నౌరోజీ. మనకి బోర్డు మీద డిస్ప్లే అవుతుంది దాదాభాయ్ నౌరోజీ యొక్క ఫోటో మనం చూసుకుంటే. మరి దాదాభాయ్ నౌరోజీ మనందరికీ తెలుసును, జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన మొట్టమొదటి భారతీయుడే దాదాభాయ్ నౌరోజీ. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే దాదాభాయ్ నౌరోజీ. అందుకే భారతదేశంలో మొట్టమొదటి ఆర్థికవేత్త అని ఎవరిని పిలుస్తామంటే దాదాభాయ్ నౌరోజీని. భారతదేశంలో మొట్టమొదటి ఆర్థికవేత్త ఎవరంటే ఆర్థికవేత్త దాదాభాయ్ నౌరోజీ. మనందరికీ తెలిసిన దాదాభాయ్ నౌరోజీ. మరి దాదాభాయ్ నౌరోజీ మనందరికీ తెలుసు ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. థియరీ అంటాం, డ్రైన్ సిద్ధాంతం, డ్రైన్ థియరీ అంటాం. ఈ డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారే దాదాభాయ్ నౌరోజీ. చాలాసార్లు ఎగ్జామ్లు బుల్లెట్ అండ్ లెజెండ్ పెట్టిది ఇవ్వడం జరిగింది. డ్రైన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు దాదాభాయ్ నౌరోజీ. డ్రైన్ సిద్ధాంతం అనగానే ఏమిటంటే భారతదేశ సిరి సంపదలు ఏవైతే ఉన్నాయో ఆ సిరి సంపదల్ని బ్రిటిష్ వారు ఏ విధంగా తమ దేశానికి తరలించుకుపోతూ ఉన్నారో తెలియజేసే సిద్ధాంతమే డ్రైన్ సిద్ధాంతం అని మనము చెప్తాం. ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారే దాదాభాయ్ నౌరోజీ అంటాం. మరి దాదాభాయ్ నౌరోజీ 1886లో ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఐఎన్సి సమావేశం అది ఎక్కడ జరిగింది? కలకత్తాలో జరిగింది. కలకత్తా ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ కలకత్తా ఐఎన్సి సమావేశం యొక్క ఇంపార్టెంట్ ఏమిటంటే ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి పార్సీ మతస్థుడు పేరు అడిగితే మనం ఏం పేరు చెప్పాలంటే దాదాభాయ్ నౌరోజీ. ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి పార్సీ మతస్థుడు దాదాభాయ్ నౌరోజీ. దాంతోపాటు బుల్లెట్ అండ్ లెజెండ్ అంటే బుల్లెట్లు అని బిట్టి ఏమిటంటే మనందరికీ తెలుసును దాదాభాయ్ నౌరోజీ ఐఎన్సికి 3 సార్లు అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయుడు దాదాభాయ్ నౌరోజీ. ఐఎన్సికి 3 సార్లు అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయుడే దాదాభాయ్ నౌరోజీ. చాలాసార్లు ఇంపార్టెంట్. అదేమిటంటే 1886, 1893, 1906 ఈ 3 ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి భారతీయుడు దాదాభాయ్ నౌరోజీ. 1886 ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది నాన్న అంటే కలకత్తాలో జరిగింది. కలకత్తా అంటాం. మరి రెండవది 1893 ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగిందంటే మనకు తెలిసిన లాహోర్. లాహోర్. 1906 ఐఎన్సి సమావేశము ఇది ఎక్కడ జరిగిందంటే ఇది కలకత్తాలో జరిగింది. ఎక్కడ జరిగింది అన్న? కలకత్తా అంటాం. చూడండి 1886 మీదది
1906 కిందది 2 కలకత్తా, మధ్యది లాహోర్ అంట. ఈ 3 ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి భారతీయుడు దాదాబాయ్ నవరోజీ. ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ ఏమిటంటే 1906 కలకత్తా స్వరాజ్ అన్నాం. స్వరాజ్, ఈ స్వరాజ్ అనే పదం మొట్టమొదటిసారిగా ఏ ఐఎన్సి సమావేశంలో ఉపయోగించబడిందంటే కలకత్తా ఐఎన్సి సమావేశము. అది ఎప్పుడు జరిగిందంటే 1906. దానికి అధ్యక్షత వహించిన వారు ఎవరంటే దాదాబాయ్ నవరోజీ. మరి దాదాబాయ్ నవరోజీ కొన్ని వార్తాపత్రికలు స్థాపించారు. ఆ వార్తాపత్రికలు ఒకటోది వాయిస్ ఆఫ్ ఇండియా అంట. వాయిస్ ఆఫ్ ఇండియా. ఈ వాయిస్ ఆఫ్ ఇండియా అనే వార్తాపత్రికను స్థాపించిన వారు దాదాబాయ్ నవరోజీ. రెండోది రాస్త్ గ్వాఫ్తర్. రాస్త్ గ్వాఫ్తర్ అనే వార్తాపత్రిక మనందరూ తెలిసిన VOICE, వాయిస్ ఆఫ్ ఇండియా. వాయిస్ ఆఫ్ ఇండియా అనే వార్తాపత్రిక. రెండోది రాస్త్ గ్వాఫ్తర్. రాస్త్ గ్వాఫ్తర్. రాస్త్ గ్వాఫ్తార్. ఈ 2 వార్తాపత్రికలు స్థాపించిన వారు దాదాబాయ్ నవరోజీ. చాలా ఎగ్జామ్స్లో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏమిటంటే బుల్లెట్ బిట్, లెజెండ్ బిట్ ఏమిటంటే దాదాబాయ్ నవరోజీ ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రాశారు దాదాబాయ్ నవరోజీ గారు. ఈ గ్రంథం ఎప్పుడు రాయబడింది అంటే 1902లో ఈ గ్రంథాన్ని ఆయన రాయడము జరిగింది. థ్యాంక్ యూ.